నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పూర్వం శౌనక మహర్షి నైమిషారణ్యంలో ఒకప్పుడు 12 సంవత్సరాలు సత్రయాగం చేస్తున్నప్పుడు సూతవంశానికి చెందిన రోమశహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. పౌరాణికుడైన ఉగ్రశ్రవుడు అక్కడికి రాగా మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలను వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు. ఉగ్రశ్రవుడు వారికి నమస్కరించగా వారు అతన్ని సత్కరించారు. అతను వారితో కుశల ప్రశ్నలు అడిగాడు. అక్కడ ఉన్న మునులలో ఒక ముని కుతూహలంతో, సూతనందన, మీరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. అందుకు ఉగ్రశ్రవుడు, పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జన్మేజయుడు చేస్తున్న సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని కథలను వైశంపాయనుని ద్వారా విన్నాను. తరువాత అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి పాండవ కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంత పంచక క్షేత్రానికి చేరాను. అటు నుండి ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూడటానికి వచ్చాను. బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్న మీరు దీర్ఘాయువులు. బ్రహ్మనిష్ఠులైన మీరు స్నాన జప హోమాలను నిర్వహించుకొని ఇప్పుడు పవిత్రంగా ఏకాగ్ర మనస్సుతో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏ కథ వినాలనుకుంటున్నారో చెప్పండి అన్నాడు ఉగ్రశ్రవుడు. అందుకు అక్కడి ఋషులు, సూతనందన, విచిత్రమైన పర్వాలతో సూక్ష్మమైన అర్ధ న్యాయాలతో ఉన్నది, దేవతలు బ్రహ్మర్షుల చేత కొనియాడబడేది, వేదార్థం కలిగినది, శాస్త్ర సమ్మతమైనది భారత వంశ ఇతిహాసం వ్యాస మహర్షి ఆజ్ఞచే వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు వినిపించిన పుణ్యమయం పాపనాశనం అయిన వేదవ్యాస మహర్షి రచించిన మహాభారత సాహిత్యాన్ని వినాలనుకుంటున్నాము. అందుకు ఉగ్రశ్రవుడుగా పేరు పొందిన సూత మహర్షి వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచన అయిన మహాభారతాన్ని వినిపిస్తున్నాను. జగత్తు అంతా అజ్ఞానాంధకారంలో కాంతి విహీనమై మునిగిపోయి ఉన్నప్పుడు జగత్తుకు, జగత్తులోని జీవుల ఉత్పత్తికి కారణమైన, సృష్టికి కారణమైన ఒక గొప్ప అండం పుట్టింది. అది కాంతిమయమై ఉన్నది. వేదం దాన్ని జ్యోతిర్మయమైన బ్రహ్మాండంగా వర్ణించింది. అవ్యక్తమైనది. దాని నుండే బ్రహ్మ ప్రకటమయ్యాడు. ఆ తరువాత బ్రహ్మ యొక్క దక్షాది 7 కొడుకులు, రచేతసులు 10 మంది, సప్తర్షులు 14 మంది మనువులు పుట్టారు. తరువాత విశ్వదేవులు, అష్టవసువులు, అశ్విని కుమారులు, యక్షులు, సాధ్య పిశాచ గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, రాత్రి పగలులు, ఈ జగత్తులోని సమస్తం అందులో నుండే పుట్టాయి. ఏ విధంగా అయితే ఋతువులు మారిన తరువాత ఆయా ఋతువుల చిహ్నాలు పుట్టి గిట్టుతాయో, అలాగే పరమాత్మలో నుండి చరాచర జగత్తు పుట్టి పరమాత్మలోనే లయం అవుతుంది. జగత్తులో అన్నిటినీ సృజించి నశింపచేసే కాలచక్రం అనాదిగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. సంక్షిప్తంగా దేవతల సంఖ్య 36,333. వివస్వంతుడికి తివఃపుత్రుడు, బృహద్బానుడు, చక్షువు మొదలగు 12 మంది పుత్రులున్నారు. వారిలో చివరివాడు మనువు. అతనికి దేవభ్రాట్, సుభ్రాట్ అనే 2 కుమారులు కలరు. సుభ్రాట్ కి దశజ్యోతి, సహస్రజ్యోతి, శతజ్యోతి అనే 3 కొడుకులు ఉన్నారు. వీరు విద్వాంసులు, సంతానవంతులై ఉన్నారు. వారిలో దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు పుట్టారు. వీళ్ళ నుండే కురు, యదు, భారత, యయాతి, ఇక్ష్వాకు మొదలగు రాజర్షుల వంశాలు ఏర్పడ్డాయి. ఈ పరంపరలోనే అనేక వంశాలు, అనేక ప్రాణుల సృష్టి జరిగింది. భూత భవిష్యత్తు రహస్యాలు, ఉపాసన, కర్మ, యోగాభ్యాసం, వేదాలు, సమస్త లోకాలు, ధర్మార్థ కామాలు అన్నిటినీ పూర్ణంగా తెలిసినవాడు వ్యాస భగవానుడు. అతడు వేదాలలో అర్థాన్ని వ్యాఖ్యాన రూపంలో మహాభారతంలో పొందుపరిచాడు. తపశ్శక్తి, బ్రహ్మచర్యంతో వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. తరువాత మహాభారత గ్రంథాన్ని రాశాడు. దాన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి రాగా
మహర్షి బ్రహ్మదేవునికి మునులతో కలిసి స్వాగతం పలికి ఒక ఆసనంపై కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని అనుమతిపై వారందరూ అక్కడ కూర్చున్నారు. తరువాత వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో, భగవాన్, నేను శ్రేష్టమైన ఒక కావ్యాన్ని రచించాను. అందులో వైదిక విషయాలు, లౌకిక విషయాలు సమస్తం ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాలు, భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు, జనన మరణ భయ వ్యాధులు, వర్ణాశ్రమాలు, తపస్సు, బ్రహ్మచర్యం, సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహ నక్షత్ర తారకలు, యుగాల వర్ణన, పరిణామం, చతుర్వేదాలు, దాన, పాశుపత ధర్మాలు, న్యాయ, శిక్ష, ఆధ్యాత్మ, దేవతల, మనుష్యుల ఉత్పత్తి, తీర్థక్షేత్రాలు, పర్వతాలు, అరణ్యాలు, నదులు, సముద్రాలు, దివ్య నగరాలు, రకరకాల భాషలు, జాతులు, యుద్ధ కౌశలం, ఇవన్నీ ఇందులో వర్ణించాను. కాని బ్రహ్మదేవ, దీన్ని వ్రాయగలిగిన వాడు నాకు దొరకలేదు. అందుకు చింతిస్తున్నాను. మహర్షి మాటలకు బ్రహ్మదేవుడు, మహర్షి, మీరు మునులందరిలో శ్రేష్ఠులు. మీరు చెప్పిన గ్రంథం మహాకావ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. అటువంటి కావ్యం ఈ జగత్తులో మరొకటి రాదు. గ్రంథాన్ని రాయడానికి మీరు విఘ్నేశ్వరుని స్మరించండి అని తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. వ్యాస మహర్షి విఘ్నేశ్వరుని స్మరించగానే విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చాడు. మహర్షి విఘ్నేశ్వరుని పూజించి ఆసనమందు కూర్చోబెట్టాడు. తరువాత విఘ్నేశ్వరునితో, విఘ్నేశ్వర, మనసులో రచించుకున్న మహాభారతాన్ని చెబుతూ ఉంటాను, మీరు వ్రాస్తూ ఉండాలి అని విఘ్నేశ్వరుని ప్రార్థించాడు. అందుకు విఘ్నేశ్వరుడు, నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు. అలా అయితేనే నేను వ్రాస్తాను. అందుకు వ్యాస మహర్షి అంగీకరించి, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి అన్నాడు. మహర్షి ఉద్దేశపూర్వకంగానే జటిలమైన శ్లోకాలు కొన్ని రచించాడు. వాటి విషయం ఇలా అన్నాడు. 8800 శ్లోకాల అర్థం నాకు, శుకునికి తెలుసు. సంజయునికి తెలుసో లేదో అనుమానమే. ఆ శ్లోకాలు ఈ గ్రంథంలో ఇప్పటికీ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు ఒక క్షణం శ్లోకాల అర్థం ఆలోచించే సమయంలోనే వ్యాస మహర్షి మిగిలిన అనేక శ్లోకాలు చెబుతూ ఉండేవాడు. ఈ మహాభారతం చతుర్విధ పురుషార్థాలను విస్తారంగా చెబుతూ లోకుల అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. వ్యాస మహర్షి ఇందులో కురువంశ విస్తరణ, గాంధారి ధర్మశీలత, కుంతి ధైర్యం, దుర్యోధనాదుల దుష్టత్వం, పాండవుల సత్యనిష్ట, విదురుని ప్రజ్ఞ వర్ణించాడు. శ్రీకృష్ణుని చరిత్రతో ఈ గ్రంథం నిండి ఉంది కనుక దీన్ని చదివిన వాళ్ళు పాప విముక్తులవుతారు. మహాభారత గ్రంథం చిత్తశుద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది కనుక దీన్ని నిర్మలమైన మనస్సు ఉంచుకొని చదవాలి.